అల్పపీడన ప్రభావంతో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సింగూరు ప్రాజెక్టు వద్ద 10 గేట్లను ఎత్తి దిగువకు 90,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న మంజీరా వాగు ఉధృతంగా ప్రవహిస్తూ మంజీరా నీరు ఉరకలేస్తుంది. నీటి ఉధృతితో అందోల్ మండలం అల్మైపేట వద్ద మంజీరా నది వాగుపై నిర్మించిన బ్రిడ్జిపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ బ్రిడ్జ్ను పూర్తిగా ముంచెత్తింది. ఈ సందర్భంగా జోగిపేట పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎస్ఐ పాండు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకొని అల్మైపేట వద్ద శివార్లో ఉన్న కొన్యాల పన్యాల బ్రిడ్జ్ను సందర్శించి పరిశీలించారు. బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయి నీరు ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపై నుండి ప్రజల రాకపోకలను జోగిపేట పోలీసులు నిలిపివేశారు. బ్రిడ్జికు అడ్డుగా ముళ్ల పొదలను వేసి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా మంజీరా నది నీటి ప్రవాహం కారణంగా పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలను మంజీరా నీరు ముంచెత్తింది. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాయకోడ్ మండలం యూసుఫ్పూర్ వద్ద పిట్టవాగు బ్రిడ్జిపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జిపై నుండి ప్రజలు రాకపోకలను సాగించకుండా పోలీసులు ముందస్తు చర్యలను చేపట్టారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. हाँ